అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తలా తోక లేని న్యూస్లు సర్క్యులేట్ అవుతున్నాయి అంటే ఏమంటారు? అయితే ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన ఈ దంపతులకి సంబంధించి ఒక ఇష్యూ అయితే సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకి. సార్, ఇప్పుడు దీనికి ఏంటి సార్ అసలు ఆ ఇష్యూ? ఎవడో పుట్టిస్తాడండి, వాడికి ఏదో వ్యూస్ కోసము, నాకే వార్త తెలిసిపోయింది అనే బిల్డప్ కోసము, లేదంటే వాడి యొక్క ఛానల్ ఫీడ్ని అందరూ వాడుకోవాలని తపంతోనో ఇలా వేలం వెర్రి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక పిచ్చి 16 రకాలు కాదు 160 రకాలు అయిపోయింది. సో ఉపాసన సరోగసితారు బిడ్డని కండం ఏంటి? ఇప్పుడు పెళ్ళైన 10 ఏళ్ళకో 9 ఏళ్ళకో పాప పుట్టింది. ఆమె పేరు క్లీంకారా. అదొక పెద్ద న్యూస్. క్లీంకారా పేరు భలే పెట్టారు. ఆమె పుట్టేది ఒకడు వస్తాడు, అమ్మాయి జాతకం అద్భుతంగా ఉంది, అందుకే ఆ అమ్మాయి ఆ గడియలో పుట్టింది, ఆ టైంలో పుట్టింది. నిజంగా అటు ఉపాసన కుటుంబానికి, ఇటు మెగా కుడిదల కుటుంబానికి కూడా పెద్ద ఎస్సెట్ ఆ అమ్మాయి. శ్రీ మహాలక్ష్మి. ఇవన్నీ ఒకటి అడిగాడా? వాళ్ళు అలాగని పెద్ద పబ్లిసిటీ చేసుకోలేదే. నిజంగా అంత సూపర్ స్టార్ అయినప్పటికీ రామ్ చరణ్ RRR లో ఆయన పెర్ఫార్మెన్స్ కి నిజంగా అరే ఒకనొక టైంలో అందరూ ఏమన్నారు, ఎన్టీఆర్ ఎలాగో తోపు యాక్టర్, ఎన్టీఆర్ ఇది చేయలేడు, ఇది రాదని ఏం లేదు, అటువంటి యాక్టర్ను కూడా ఆయన డామినేట్ చేశాడన్నంతగా పేరు వచ్చింది కదా. అరే రాజమౌళి చరణ్కే మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మా ఎన్టీఆర్కి ఇవ్వలేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ ఇద్దరు హేమా హేమీలుగా చేశారు ఆ సినిమా వరకు. అంతకుముందు రంగస్థలం, ధ్రువ లాంటి సినిమాలు నిజంగా ఈయన రామ్ చరణేనా అనిపించేలా ఉంటాయి సినిమా. సో అటువంటి సూపర్ స్టార్ అయ్యింది, ఒక మెగాస్టార్ కొడుకు అయ్యింది, ఆయన కాముగా ఆయన ఫ్యామిలీ ఎక్కడ ఫ్యామిలీతో కనపడ్డు, హడావుడు ఉండదు, వార్తలు నిలబడ్డము, లేదంటే పలానా పబ్బుకి వెళ్ళి దొరికిపోయాడను, పిల్లలు తాగిసి పడిపోయాడను, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడని ఎక్కడైనా దొరుకుతాడేమో చూడండి. ఆయన ఎక్కడ ఆయన పర్సనల్ లైఫ్ ఎంతసేపు ఫ్యామిలీ, టైం దొరికితే ఫ్యామిలీ అంతే, లేదంటే సినిమాలు, ఎక్స్ట్రాలు, ఓవర్ యాక్షన్ ఏవి ఉండవు. వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకును బిజినెస్ పరంగాను కెరీర్ పరంగాను 10 ఏళ్ళకి ఒక బిడ్డను కన్నారు. ఆ బిడ్డ కూడా సరోగసి గిరోసి కాదు. అప్పుడు కూడా ఎలా డ్రోమర్స్ వచ్చాయి, ఈమెకి బిడ్డలే పుట్టరు, అందుకే ఎంతవరకు అనలేదు, ఈ అమ్మాయి తేడాగా ఉంది, అందుకే రామ్ చరణ్కి పిల్లలు పుట్టలేదు. ఎవడిష్టం ఆడిదేనా? వాళ్ళకంటూ పర్సనల్ ఇవన్నీ వింటే వాళ్ళ మనసు ఎంత రుచుకుంటుందండి. చిన్న కామన్ సెన్స్ కదా. నువ్వు నిందల బురద జల్లియడం వల్ల నీకు ఆ ఇంపాక్ట్ వేరే విధంగా వేరేలా చూపిస్తుంది. సార్ యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు ఎలాంటి ట్యాగ్లు పెట్టుకుంటారంటే, మేము అభిమానులు మాట్లాడడం అంటే అభిమానం ఉంది కాబట్టి మాట్లాడతాం అని. మీరనేది నాకు అర్థమైంది. అట్లాంటి వెటకారం చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. సరే మొత్తానికి ఆ అమ్మాయి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ కూడా ఇప్పుడు సరిగ్గా తిందంట. ఇప్పుడు పిల్లలందరూ అంతే కదా, సన్నగా ఉంటారు, పుట్టినప్పుడు చక్కగా బుద్ధిగా పడుతున్నారు, ఎదిగే క్రమంలో వాళ్ళు సరిగ్గా తినరు, అన్ని నోట్లో పెడతారు, వోమిటింగ్స్ అవుతూ ఉంటాయి, పిల్లలు సన్నంగా అయిపోతారు. తన అంత సన్నంగా ఉంటుంది కాబట్టి తను అసలు మీడియా కూడా పరిచయం చేయాలి ఎంతవరకు, ఉపాసన కానీ రామ్ చరణ్ కానీ. సరే ఇప్పుడు మరలా బేబీ బంతో మొన్న దసరాకో దేనికో దీపావళికో వాళ్ళ ఇంట్లో శ్రీమంతంలా చేసుకుంటే ఆ ఫొటోస్ ఏవి వచ్చి ఈ మళ్ళీ క్యారింగ్ అంటే రెండో దానికోసం ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మా మదర్ చెప్తా ఉంటారు, ఇప్పుడు ఒక కన్ను కాదు, ఒక పండు కాదు, ఏదో చెప్తారు లెక్క. అంటే ఇద్దరు ఉండడం వల్ల పేరెంట్స్ తదనంతరం వాళ్ళు సిబ్లింగ్ అన్నా చెల్లి లేదా అన్నా తమ్ముడో అక్క తమ్ముడో ఇద్దరు ఉండడం వల్ల ఆ బాండింగ్ ఉంటుంది, ఒక తల్లి పిల్లలు ఒక దగ్గర ఉంటారు అనే ఫీలింగ్తో కదా. సో రెండోది కూడా కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా అంత స్టారు, ఆ స్టార్డమ్ గ్లామర్ అని పట్టించుకోకుండా రెండోది కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇవాళ రేపు ఒకటితో ఆగిపోతున్నారు. మేము పురిటినొప్పులు పడలేమనో, లేదంటే ఇద్దరిని పెంచలేమనో, ఏదో ఒక రకంగా మాకు లేదు ఒకటితే చాలు అంటే సొసైటీ నుంచి బయట కట్టడానికి, అంటే మాకు పిల్లలు కలిగారు చాలు, మాకు బిడ్డ ఉంది చాలు, ఇంక రెండోది వద్దులే, ఏదైనా బాగా చదివించుకుందాం, బాగా యూజ్ చేసుకుందాం, అలా కాదు. వాళ్ళకి ఇంకోటి తోడు ఉండాలి. ఒక్కరున్నప్పుడు చాలా మైల్డ్గా కానీ తయారవుతాడు, లేదా చాలా క్రూయల్గా అయినా తయారవుతాడు. అలాంటి కొన్ని పరిస్థితులు నేను చూశాను. సో కాబట్టి అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో అంత స్టార్డమ్ ఇది ఉండి కూడా రెండో దానికి వెళ్ళి చక్కగా ఇంక రెండో బిడ్డ కంటున్నారు కదా, మొదటి బిడ్డ చక్కగా నార్మల్గా అయినప్పుడు రెండో దానికి సరోగసీలు, IVFలు వీటన్నిటికి ఎందుకు వెళ్తారండి? చిన్న లాజిక్ కదా. ఏదో పిచ్చిగా ఇలా వీడియో పెడితే ఎవడని చూస్తాడు? వేలం వేరండి. థంబ్నెయిల్, స్క్రిప్ట్ అన్ని వరస్ట్గా ఉన్నాయి. అంటే ఎవడికి తోచింది వాడు
అదిగో పులంటే ఇదిగో తోక అనే రకాలే అందరూ, ఎవరికి ఏమీ తెలియదు. ఈవెన్ సినిమా రివ్యూలు కూడా దారుణంగా రాస్తూ ఉంటారు కొన్నిసార్లు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రాడ్ అంట, సెకండ్ హాఫ్ స్లో నెరేషన్ అంట, థర్డ్ హాఫ్ అంతా మ్యూజిక్ స్లో ఉందంట, మ్యూజిక్ కొంచెం నువ్వు తీవయ్యా, నువ్వు నీకు అన్నీ ఇస్తాం, తీగలవా? తీసే సత్తా లేనప్పుడు మాట్లాడద్దు. అది ఒక్కొక్కసారి సినిమా బాగున్నా ఆ పర్టికులర్ మూడ్ ఆఫ్ స్టేటస్ ఏదైతే ఉంటుందో మైండ్ సెట్ ఆ టైంకి వేరేలాగా ఉండొచ్చు. లేదంటే ఎక్కడైనా ప్రపంచ ఉపద్రవం ఏర్పడింది అనుకోండి, ఎక్కడైనా ఆపరేషన్ సింధూర్ లాంటివి కానీ భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు సినిమా బాగా ఆడకపోవచ్చు కొన్ని పరిస్థితుల్లో. సో అలాంటివి కూడా ఉంటే ఆలోచించాలి కదా. సింపుల్గా ఒక ఎలివేషన్ రాసేసి రివ్యూ రాసి పడేస్తాడు, వీడికేం పోయింది? అలాంటి ప్రొడ్యూసర్ తెరమరుగైతే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడా? తీయకపోతే దాని మీద ఆధారపడే కార్మికులందరూ ఏమవుతారు? అలాగే ఇప్పుడు వాళ్ళు పర్సనల్ కదా, అందుకే ఇలాంటి పిచ్చి కోతలు కోస్తారు, పిచ్చి రాతలు రాస్తారనే ఆవిడ ఎక్కడ ఓపెన్ చేసి చెప్పలే. ఎవడో ఒకడు సరదాగా ఆవిడ మరలా బేబీ బంప్తో ఉంది కాబట్టి, రామ్ చరణ్ గారు ఎవరో అవానా ఏదో ఆ పేరు, జపాన్ చెఫ్ అంట, ఫేమస్ చెఫ్ అవాసానో ఆయన పేరు, ఆ చెఫ్ని తీసుకొస్తే ఆయన డిఫరెంట్ జపనీస్ వంటకాలతో పాటు హైదరాబాద్ బిర్యానీ ఆయన స్టైల్లో చేసి పెట్టాడంట. సో ఇప్పుడు గర్భవతిగా ఉన్న ఆడవాళ్ళ కోసం వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇవ్వాలని అంటారు కదా. గర్భంతో ఉన్న ఆడవాళ్ళు ఏవి తినాలన్నా దగ్గర నుండి తినిపించాలి, అన్ని చూసుకోవాలని అంటారు కదా. మేబీ ఆవిడ కోరుకుందేమో, స్పెషల్గా ఆయన తెప్పించారు. దానికి అక్కడ ఫోటో ఎవరో సరదాగా ఒక పోస్ట్ చేస్తే దాని మీద ఈ వెంటనే ఈడే దగ్గరుండి టెస్ట్ చేసిన వాడిలాగా సరోగసి ఏంటి? ఎందుకు ఆ పరిస్థితి? ముందు పాప పుట్టింది కదా, ఇదే మొదటిదంటే నువ్వు ఆ లాజిక్ రాయొచ్చు. పైగా కవళ్ళని కవళ్ళు అంటే చాలా చాలా రకాలుగా దాన్ని ఏమంటారు, పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నారు. సార్ ఇలాంటి వాటి మీద అసలు యాక్షన్ తీసుకోవచ్చు అంట? ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయంట? తీసుకోవచ్చు, కానీ ఆధారం ఎవడంటే ఆడేం చేస్తాడు, సింపుల్ గా అట అంటాడు. అని ఎవరో మాట్లాడుకుంటూ విన్నానండి. ఇప్పుడు మీడియాలో కూడా కొంతమంది చూడండి, ఇక్కడ జరుగుతుంది, ఇలా అవుతుంది, లేదా ఇక్కడ ఇలా జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అంటాడు. ఆ పేపర్ ఓడో లేదా టీవీ ఓడో ఆడ అభిప్రాయాన్ని ప్రజల మీద తోసేస్తాడు. ఇది ఎప్పటికైనా పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారంటాడు. ఈడి కోరిక అది ప్రజలు కోరుకుంటున్నారంట. ఏంటి ఈడికి అవసరమైనవన్నీ కూడా. సో అలాంటి వాటికి మన కేసు ఎలా పెడతారు? పెట్టలేరు కదా. పెట్టలేరు కాబట్టి ఎంత విచ్చలుడిగా తిరుగుతున్నారు, ఇంతకు నోటుకొచ్చినట్టు రాస్తున్నారు, నోటుకొచ్చిన కూతలు కోస్తున్నారు. కాబట్టి అందుకే వాళ్ళు ఇవేం పట్టించుకోరు, ఎవడు పాపం ఆడైపోతాడులే ఎందుకులే అని. కాబట్టి ఇలాంటివి కొన్ని రాసేటప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిట్టి వాళ్ళు మెంటల్గా కొంచెం ఫీల్ అవుతారు. ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళు పీస్ఫుల్గా ఉండాలనుకుంటారు. వాళ్ళు ఇవన్నీ చూస్తే ఏంటి వీళ్ళు ఎందుకు కక్ష కట్టారు, ఇలాగే ఎందుకు మాట్లాడుకుంటారు ఫీలింగ్ వస్తుంది కదా. ఆ మనసులో ఉన్నప్పుడు బిడ్డకి ఇంపాక్ట్ వస్తుంది. అందుకు కూల్గా ప్లెజెంట్గా ఉండాలనుకుంటారు. అందుకే ఇవేవి చూడరు. వాళ్ళు ఎక్కడికో విదేశాలకు ఇంకెక్కడికో డెలివరీకి వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే. అక్కడికి వెళ్తే ఏదో ఎవడో ఇక్కడ నుంచి పోస్ట్ చేసి ఇదే నీ గురించి అలా వచ్చింది చూడంటేనే చెప్తారు తప్ప, లేకపోతే ఇవి పట్టించుకోరాలి. అది అలా పట్టించుకోవడమే మంచిది, లేకపోతే బతకలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.